హాయ్ వ్యూయర్స్, రేపు రథసప్తమి కదా. రథసప్తమికి చిక్కుడుకాయలతో రథాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా ఇలాగ వాడని కొబ్బరి పుల్లలు కానీ లేకపోతే టూత్ పిక్స్ కానీ ఇలా చిన్నవిగా చేసుకుని ఒక 4 చిక్కుడుకాయలు తీసుకుని ఇలాగా ముందుగా బేస్ తయారు చేసుకోవాలన్నమాట చిక్కుడుకాయలతోని. మరి రథసప్తమికి పాలు పొంగిస్తారు, మీకు తెలుసు కదా. అది ఎలా చేయాలో ఏంటో నేను ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టాను. మీరు కావాలంటే ఆ వీడియో లింక్ని ఇందులో షేర్ చేస్తాను. ఈ వీడియోలో మీరు తప్పకుండా చూడండి. పాలు ఆవు పేడ పిడకలతో ఎలా పాలు పొంగించుకోవాలో చూపించాను. అలాగే పరమాన్నం కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపించాను. ఇప్పుడు ఈ వీడియోలో రథం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను, చూడండి. ముందుగా ఇలాగా ఈ 4ని ఇలా రెడీ చేసుకోవాలి. తర్వాత ఒక పుల్ల తీసుకుని ఇంకొక 4 చిక్కుడుకాయలని ఇలాగా గుచ్చుకుని ఇలాగా పైన గోపురంలాగా అనమాట ఇలా పెట్టుకుని, చూసారా, మళ్ళీ ఈ పుల్ల ముక్కలతో ఈ కిందనున్న దానికి ఇలాగా అటాచ్ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనం రథాన్ని తయారు చేసుకోవచ్చు. మరి సూర్యుడు ఈ రథాన్ని ఎక్కి మనం సూర్యుడిని ఊరేగిస్తాం అన్నమాట. సో ఇలాగ చూడండి, ఎంత సింపుల్గా 4 వైపులా ఇలాగా మళ్ళీ పెట్టుకుంటే రథం రెడీ అయిపోయిందన్నమాట. ఈ ఎక్స్ట్రా పుల్లల్ని ఇలా తీసేసి చక్కగా చాలా సింపుల్గా అన్నమాట. ఇప్పుడు ఈ రథాన్ని మనం ఇలాగా డెకరేట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఒక పళ్ళెంలో పెట్టుకుని చందనం బొట్లు అలాగే కుంకుమ బొట్లు పెట్టుకుని మనం ఈ రథాన్ని ఇలాగా రెడీ చేసుకోవాలన్నమాట. అలాగే మనం ఈ రథసప్తమి రోజున జిల్లేడాకులు అలాగే రేగుపళ్ళు మనం తల మీద భుజాల మీద పెట్టుకుని తలారా స్నానం చేస్తే మనకి 7 జన్మల పాపాలు పోతాయంట. అలాగే ఏవైనా వ్యాధులు అవి ఉన్నా కూడా మనకి తగ్గుముఖం పడతాయి. ఎందుకంటే సూర్యుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు మనకి. సో మనం సూర్యుడిని ఇలాగా పూజించుకోవాలి. తర్వాత రథసప్తమి రోజున పరమాన్నం పాలు పొంగించి పరమాన్నం చేసి చిక్కుడు ఆకులలో మనం దేవుడికి నైవేద్యం పెడతాం. ఇవి చిక్కుడు పువ్వులు అన్నమాట. అలాగే మిగిలిన పువ్వులతో మనం ఇలాగా రథాన్ని సజాయించుకుని చక్కగా దేవుడికి ఊరేగించవచ్చు అన్నమాట. ఈ రథసప్తమి రోజున ఆవు పాలతోనే మనం పాలు పొంగించుకోవాలి. అలాగే ప్రసాదం కూడా తయారు చేసుకోవాలి. అలాగే ఆవు పేడ పిడకలతో మనం పొయ్యి వెలిగించుకుని ఆ పొయ్యి మీద మనం పాలు పొంగించుకోవచ్చు అన్నమాట. పొంగించుకోవాలి కంపల్సరీగా. అలాగే తప్పనిసరిగా మనం చిక్కుడాకుల మీదే ప్రసాదాన్ని నైవేద్యం పెడతాం. అలాగే ఈ రోజున మాఘ ఆదివారం కూడా కలిసి వచ్చింది మనకి. మాఘ ఆదివారాలు మనకి సూర్యభగవానుడికి చాలా ఇష్టమైన రోజు. అలాగే మనం ఆ రోజున చప్పిడి తింటూ, అంటే ఏమీ కొయ్యని పదార్థాలు, మనం కత్తితో కొయ్యని పదార్థాలు తినాలి. అలాగే చప్పిడి తినాలి. అలా చేస్తే మనకి పిల్లలకి అలాగే మనకి మంచి ఆరోగ్యాన్ని ఆ సూర్యభగవానుడు ప్రసాదిస్తాడని మన పెద్దలు చెప్తారు. సో ఇవన్నీ మనం పాటిస్తూ రథసప్తమిని చక్కగా అందరం కూడా చేసుకుని మంచి ఆరోగ్యాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చూడండి, అలాగే మరి సూర్యుడిని రథాన్ని ఎక్కించిన తర్వాత ఊరేగించాలి కదండి. ఇందుకోసం మనం ఈ సూర్యుడికి చూడండి ఇలాగా ఈ రథానికి
ఇలాగా దారం పసుపు దారం కట్టుకుని సూర్యుడిని ఇలా రథం ఇలాగా లాగొచ్చు అన్నమాట మనం. సో అందుకని ఈ రథానికి ఇలాగా దారం కట్టుకొని ముందుగానే మనం రెడీ చేసి ఉంచుకోవాలి. చూడండి, ఇలా కట్టిన తర్వాత ఇలాగా మనం లాగొచ్చు అన్నమాట. రథాన్ని కిందన పెట్టుకొని రథాన్ని లాక్కుంటే చాలా బాగుంటుంది. మరి మీరందరూ కూడా చక్కగా ఈ రథసప్తమి రోజున ఇలాగా సూర్యభగవానుడికి పూజ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.